8 సెప్టెంబర్ 1936. టాక్ నెంబర్ 241, ఇంగ్లీష్ 245. కుమారి గుల్బాయ్, కుమారి షిరీన్ బాయ్ భైరామ్జీ ఇద్దరు పార్సీ వనితలు భగవాన్ని ఎన్నెన్నో ప్రశ్నలు అడిగారు. అన్నిటిలో ప్రధానమైందిగా ఒక్కటి తేలింది. ఆత్మ అహంకారానికి అవ్వలిది అని తెలుస్తున్నది. నేను ఎరిగినదంతా సిద్ధాంత రీత్యానే గాని అనుభవపూర్వకం కాదు. అభ్యాసం ఏ విధాన చేస్తే ఆత్మలాభం కలుగుతుంది. మహర్షి: ఆత్మస్థితి కొత్తగా పొందవలసింది కాదు, అది పూర్వం నుంచి ఉన్నదే. నాకు ఆత్మసాక్షాత్కారం కాలేదు అన్న తలపును పోద్రోయటమే చేయవలసిన పని. ప్రశ్న: దానికై యత్నము అక్కరలేదు అన్నమాట. మహర్షి: లేదు, నిశ్చల మనస్సు అంటే శాంతియే, అదియే ఆత్మజ్ఞత. ఆత్మలేని క్షణమంటూ లేదు. నాకు ఆత్మానుభవం కాలేదు అని ఏపాటి సందేహమున్నా ఆ తలపును తొలగద్రోయ యత్నించనే వలే. అనాత్మయందు ఆత్మబుద్ధి ఉండటం వల్లే ఈ తలపులు కలుగుతవి. అనాత్మ పోతే మిగిలేది ఆత్మయే. ఎవరికి గాని దేనికి గాని తావీయవలసి వస్తే అచ్చట ఉంచిన వస్తువులను తీసివేస్తే చాలు. తావును సరికొత్తగా తెచ్చినామా? అంతేకాదు, ఎంత ఇరుకైనా తావు ఉండనే ఉంది. తలపులు లేనంత మాత్రాన అది శూన్యమని కాదు. శూన్యాన్ని గుర్తించేవాడు ఒకడుండవలే. జ్ఞానాజ్ఞానాలు రెండూ మనస్సువే. అవి ద్వంద్వ భావన వల్ల జనించినవి. వానికిని అవ్వలిదే ఆత్మ. అది కేవలం తేజమే. ఆత్మను మరొక ఆత్మతో చూడవలసిందేమి? ఆత్మలు రెండుండవు. ఆత్మ కానిది అనాత్మ. అనాత్మ ఆత్మను చూడలేదు. ఆత్మకు కనుకలి లేదు, వినుకలి లేదు. వీనికి అవ్వల ఏకైకమై శుద్ధ చైతన్యమై ఆత్మ వెలుగొందుతూ ఉంటుంది. ఒకావిడ మెడలో దండ మెడలో ఉండగానే పోయిందనుకుని అన్ని చోట్ల వెతుకుతూ చెలికత్తె ఒకరు చూపగా మెడలో ఉందని గుర్తించింది. ఆమె తను తాను కల్పించుకున్నవి ఎన్నెన్నో చూడు. నష్టభావన, అన్వేషణలో ఆతురత, తిరిగి కనుగొన్న ఆనందము. అట్లే నీవు వెదికినా వెదుకకపోయినా ఆత్మ సదా ఉండనే ఉంది. పోయిన దండ మరలా లభించిందని ఆమె అనుకునే రీతిగానే అజ్ఞానం తొలగి మిథ్యాత్మ బుద్ధి నశించగానే నిరతం ఉంటున్న ఆత్మ ప్రకాశమానం అవుతుంది. అదే ఆత్మానుభవం అంటే. అది నూతనం కాదు. క్లుప్తంగా చెప్పితే అది అజ్ఞానం పరిహరించడం తప్ప మరేమీ కాదు. శూన్యం మనస్సును వెతుకుటలో కలిగిన చెడు ఫలితము. మనస్సును సమూలము ఛేదించవలే. ఆలోచించేదెవరో, అన్వేషించేదెవరో గమనించు. వారుగా నీవు ప్రతిష్ఠితవుకా. అన్ని ఆలోచనలు ఆగిపోతాయి. ప్రశ్న: అంతట అహంకారం, జీవాత్మ, ఆలోచించేవాడు మిగలడా? మహర్షి: ఆ జీవాత్మ శుద్ధం. దానికి తలపులు లేవు. అది ఆత్మకు భిన్నం కాదు. మిథ్యాత్మ భావన ఉన్నంతకాలం సంశయాలు ఉండనే ఉంటాయి. ప్రశ్నలు తలసూపుతాయి. వానికి అంతూ పొంతూ ఉండదు. అనాత్మను అంతం చేస్తేనే సంశయ నాశం. దాని ఫలం ఆత్మసిద్ధి. ఆపైన సంశయించుటకు గాని ప్రశ్నించుటకు గాని ఎవ్వరూ ఉండరు. ఈ సందేహాలన్నీ తము తామై తొలగిపోతాయి. మాటలెన్నైనా తృప్తినీయవు. యోచించు వానిని కనిపెట్టు. వాడు తప్పుకొని తిరిగితేనే బహిర్విషయాలు కనిపించడం, మనస్సులో సందేహాలు కలుగడమును. టాక్ నెంబర్ 242, ఇంగ్లీష్ 246. ఒకరి భావాలు మరొకరికి తెలిసేందుకై భాష ఒక సాధనం. తలపులు వచ్చిన తరువాతనే భాషకు ఉపయోగం. అహంభావం తర్వాతనే అన్ని తలపులును. అన్ని సంభాషణలకు ఆధారం నేనన్న తలపే. తలపులు నిలిచిన తరువాత పరస్పరం అర్థం చేసుకోవడానికి పనికొచ్చే విశ్వజనీనమైన భాష మౌనం. మౌనం సదా ప్రసంగి. అది ఆగని భాషా ప్రవాహం. మాటలు దాన్ని అడ్డే కట్టలు. వాక్కులు ఆ మౌన భాషకు అవాంతరాలు కల్పిస్తాయి. తీగలో విద్యుచ్ఛక్తి ప్రసారితం అవుతున్నది. ఆ ప్రసారం ఆపితే ఒక దీపం వెలిగించేదిగానో వీవనను కదిలించేదిగానో మారుతుంది. అలాగే
మౌనం నిర్నిబంధన ప్రవాహమైన భాషా స్రవంతి. మాటలు దానికి ఆనకట్టలు. ఏండ్ల తరబడిగా సంవాదములలో తెలియని భావం మౌనంలోనో, వారి 4 శిష్యులకు శ్రీ దక్షిణామూర్తి ప్రసాదించిన లాంటి మౌన సన్నిధిలోనో ఒక్క త్రుటిలో అర్థమవుతుంది. మౌనం అత్యుత్తమము, శక్తివంతము అయిన భాష. టాక్ నెంబర్ 243, ఇంగ్లీష్ 247. ప్రశ్న: అహం అహం స్ఫురణ నిర్వికల్ప సమాధి సమమా, దానికి నీ పూర్వమే ఉన్నదా? మహర్షి: హృదయంలోని సూక్ష్మరంధ్రం ఎప్పుడూ మూసుకునే ఉంటుంది. విచారం దాని తలుపు తెరుస్తుంది. అహం అహం స్ఫూర్తి అప్పుడు ప్రకాశమానవుతుంది. అది సమాధి సమమే. ప్రశ్న: మూర్ఛకు నిద్రకు భేదమేమి? మహర్షి: నిద్ర అకస్మాత్తుగా కలిగి మనిషిని బలవంతంగా లోగొంటుంది. మూర్ఛ ఆలస్యంగా వచ్చేది. చివరి వరకు దాన్ని ప్రతిఘటించే యత్నం అల్పాల్పమైనా ఉంటుంది. మూర్ఛలో ఆత్మానుభవం శక్యం, కానీ నిద్రలో అసాధ్యం. ప్రశ్న: మృతికి పూర్వం అవసాన క్షణంలో ఉండే స్థితి ఎట్టిది? మహర్షి: మనిషి శ్వాసకై కొట్లాడుతూ పెద్ద ఊపిరి తీసుకునేటప్పుడు వానికి దేహస్మృతి ఉండదు. మరొక దేహాన్ని చిక్కించుకుని ఈ దేహానికి దానికి మధ్య అటూ ఇటూ ఊగిసలాడుతుంటాడు. ఎగశ్వాసలో ఒక్కొక్క మారు అతి దీర్ఘంగా ఊపిరి తీసుకోవడం ఉంటుంది. అతడు అప్పటి దేహంపై అభిమానాన్ని పూర్తిగా త్రెంపుకోలేక తట్టాడటాన్ని అది సూచిస్తుంది. నా తల్లి విషయంలోనూ పళనిస్వామి విషయంలోనూ నేనది గమనించాను. ప్రశ్న: ఆ అవస్థలోని నూతన దేహం వాని పునర్జన్మను సూచించేదా? మహర్షి: అవును. ఊపిరికై కొట్టుకునే సమయంలో వాడు స్వప్నం లాంటి స్థితిలో ఉంటాడు. అప్పటి పరిసరాలు అతనికి తెలియవు. అమ్మ చనిపోయినప్పుడు శ్రీ భగవాన్ ఆమె వద్ద పొద్దుట 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆమె చనిపోయినంత వరకు ఉన్నారు. అంతసేపు వారి ఒక చెయ్యి ఆమె శిరస్సు పైన, రెండవది ఆమె హృదయం మీద ఉంచే ఉన్నారు. దానికి అర్థాన్ని వారే వివరించారు. ఆమె జీవుడు హృదయస్థానంలోనే లీనమయ్యే వరకు అంతసేపు అమ్మకు తనకు ఘర్షణ ఉండినదట. అంటే జీవుడు ఎన్నెన్నో సూక్ష్మానుభవ పరంపరలను గడుపుతాడు. భగవాన్ స్పర్శ ప్రసరింపజేసిన శక్తి జీవుని వెలికి నిర్గమించనీయక హృదయస్థానానికి చేరుస్తుంది. సంస్కారాలు ఉండనే ఉంటాయి. వారి స్పర్శ నుండి ఉద్గమించిన ఆధ్యాత్మిక శక్తిని అంతర వాసనలకును పోరు జరుగుతుంది. దాని చివర ఆ వాసనలు సర్వనాశనమై జీవుడు హృదయంతో చేరి అందు నిత్యశాంతుడు, ముక్తుడుగా నిలుస్తాడు. జీవుడు హృదయం చేరుకున్నట్లు ఏదో విశిష్ట చలనం చిరు గజ్జెల రవళివలే మహాత్ములకు మాత్రమే తెలియనవుతుంది. పళనిస్వామి మరణశయ్యపై ఉన్నప్పుడు మహర్షి అతని పక్కనే ఉన్నారు. ఆ చెప్పిన శబ్దం వినగానే మహర్షి వానిపై నుండి తమ చేతిని తీసివేసుకున్నారు. కాని తక్షణమే పళనిస్వామి కళ్ళు తెరుచుకొన్నవి. అంటే వాని ప్రాణం కండ్ల నుండి వెలికిపోయిందన్నమాట. అతనికి పునర్జన్మ ఉత్తమం అనే గాని మోక్షం లభించలేదు. పళనిస్వామి తోడి ఈ అనుభవం వల్ల అమ్మ వరస వచ్చినప్పుడు మహర్షి తన చేతిని ఆ శబ్దం విన్న తరువాత కూడా ఎక్కువసేపే ఉంచినారు. అట్లు ఆమె ముక్తి సునిశ్చితమైంది. అందువల్లనే ఆమె ముఖము, దేహము అంత శాంతంగా సుప్రసన్నంగా ఉండ వీలైంది. 15 సెప్టెంబర్ 1936. టాక్ నెంబర్ 244, ఇంగ్లీష్ 248. శ్రీ భగవాన్ వచించినారు. జ్ఞాని అజ్ఞాని కూడా మేము దేహము అంటాడు. ఇందు భేదమేమి? రెంటికి సమముగా నేనున్నదనటం తథ్యం, దేహం పరిమితం. అజ్ఞాని నేనును దేహానికి కట్టబెడతాడు. నిద్రలో నేను దేహ ప్రసక్తి లేక స్వేచ్ఛగా ఉంటుంది. ఆ నేను ఇప్పుడు మెలకువలో కూడా ఉంది. దేహం లోపలనే ఉందని భావించినా నేను దేహం లేకనే ఉంది. ఇచ్చట భ్రాంతి. దేహము నేను అనడం కాదు, దేహము అని నేను అంటున్నది. దేహము జడము గనుక అట్లు అనలేదు. తప్పిదమేమంటే
నేనును నేను కాని దానితో సరిపెట్టడం. ఆ నేను జడబుద్ధి కాదు, అది భ్రమ చెందుట వల్లనే చెడు ఫలితాలు కలగడం. దేహం ప్రవృత్తమైనా కాకపోయినా నేను స్వేచ్ఛగా సుఖంగా నిలుస్తుంది. అజ్ఞానికి నేను దేహ మాత్రమే, ఉన్న భ్రాంతే అది. జ్ఞానికి దేహంతో సహా సర్వము నేనులో ఇమిడి ఉన్నవి. ఈ రెంటికి నడుమ అడ్డంగా మరేదో సత్వం ఉప్పతిల్లి ఇంత అవ్యవస్థ కలిగిస్తుంది అనడం స్పష్టమే. న్యాయవాది శ్రీ వైద్యనాథ అయ్యర్ ప్రశ్న: జ్ఞాని తాను దేహాన్నంటే చనిపోవునప్పుడు అతని గతి ఏమి? మహర్షి: అతనికి దేహాత్మ బుద్ధి ఇప్పుడూ లేదే. ప్రశ్న: ఇంతకు ముందు జ్ఞాని కూడా తాను దేహాన్ని అంటాడు అని సెలవిచ్చినారే? మహర్షి: అవును, కాని అతని నేనులో శరీరం ఒక భాగం. ఆయన దృష్టిలో ఆత్మకు భిన్నం మరేమీ ఉండదు. దేహం నశిస్తే అతని నేనుకు పోయేదేమీ లేదు. దేహం చనిపోయాననుకుంటే ఈ ప్రశ్నను దానిని అడగమను. అది జడం గనుక అడగలేదు. నేను ఎప్పుడూ చావదు. ఈ ప్రశ్నను అడగదు. ఇక చనిపోయేదెవరు, ప్రశ్నించేదెవరు? మరైతే శాస్త్రాదులన్నీ ఎవరికి? అవి యథార్థమైన నేనుకు అక్కరలేదు. కళ్ళ అహం కొరకే కావలే. తథ్యమైన ఆత్మకు వానితో పనిలేదు. కళ్ళకు ఇన్నిన్ని శాస్త్రాదులు ఉండటం విడ్డూరం కాదు? మహర్షి: నిజమే. అవును, మృత్యువు ఒక తలపు, అంతకు మించి మరేమీ కాదు. యోచించేవానికి అన్ని తంటాలు. ఆ చింతకుణ్ణి చెప్పమను, చనిపోయాక వానికి ఏమవుతుందో. నిజమైన అహం మౌనంగా ఉంటుంది. ఎవ్వరూ నేనిది నేనది కాను అనుకోకూడదు. అది ఇది కావడమే తప్పు. అవి అన్నీ పరిధులే. అహమస్మియే నిజం. మౌనము నేనే, నేనిది అని ఒకరంటే, నేనది అని మరొకడంటాడు. అట్లే ప్రతివాడు తలపులతో పరస్పర ఘర్షణ. ఫలితం ఇన్నేసి మతాలు. ఇంతకు సత్యం మాత్రం అది ఉన్నట్లే ఉంటుంది. రాగాదుల వల్ల, ప్రతిరోధాల వల్ల ఏ విధంగానూ బాధితం కాదు. ప్రశ్న: మృతి అంటే ఏమి? దేహం వ్రాలిపోవడం కాదా? మహర్షి: నిద్రలో నీవు కోరేదే అది. మరి ఇందులో చిక్కెక్కడా? ప్రశ్న: మరలా మేలుకొంటానని నాకు తెలుసు. మహర్షి: అవును, మళ్లీ తలపే. తత్పూర్వపు తలపు నేను మేల్కొంటానని. జీవితాన్ని నడిపించేవే తలపులు. ఎవరైనా సరే వాని సహజ స్వభావం యోచన విమోచనం, ఆనందం. 22 సెప్టెంబర్ 1936. టాక్ నంబర్ 245, ఇంగ్లీష్ 39. ఆగంతకులు శేషగిరిరావుతో భాషిస్తూ మహర్షి ఆత్మజ్ఞానియే సరి అయిన కర్మయోగి కాగలడు అన్నారు. కర్తృభావన గతించిన పితప జరిగేదేమో పరిశీలిస్తాం. శ్రీ శంకరులు నిష్క్రియను ఉపదేశించారు. కాని ఆయన భాష్యాలు వ్రాశారు, వాదాల్లో పాల్గొన్నారు. కర్మలు చేయవలనా వలదా అని బాధపడకు. నిన్ను నీవు తెలుసుకో. ఆ మీద కర్మ ఎట్టిదో యోచించు. ఎవరిదా కర్మ? ఆ కర్మ పూర్తి కాని. కర్మ ఉన్నంత వరకు కర్మఫలం అతడే ఆరగించవలే. భోక్త కూడా కావలే. కర్త తాను కాదనుకుంటే వానికి కర్మ ఎక్కడిది? అతడు యతి, సంసారాన్ని త్యజించిన సన్యాసి. ప్రశ్న: అహంకారం పుట్టువెట్లు? అది తెలియవలసింది లేదు. ప్రస్తుతాన్ని తెలుసుకో. అది తెలిసినప్పుడు ఇతర కాలముల గురించి కలవరం ఎందుకు? ఒక పృచ్ఛకునికి మహర్షి సమాధానం: జగత్తు నీలో ఉన్నదా, నీకు వెలిగా ఉన్నదా? నీ దరికి వచ్చి ప్రపంచం ఇదిగో నేనున్నానని నీతో చెప్పునా? టాక్ నంబర్ 246, ఇంగ్లీష్ 40. బ్రాహ్మణులు ఒకరు తమ ప్రశ్నలను కొనసాగించారు. కర్మ మనదో కాదో నిర్ణయించే విధమేమి? మహర్షి: కర్మ ఫల అనుభవం లేని వ్యక్తి కర్మముక్తుడే. ప్రశ్న: విజ్ఞానం మాత్రం చాలునా? ఇంటలెక్చువల్ నాలెడ్జ్. మహర్షి: బుద్ధ్యా తెలియక అభ్యసించేది ఎట్లా? మొదట వివేచించి తెలుసుకో, అంతతో ఆగక అభ్యసించు. మహర్షి యథాలాపంగా అన్నారు. ఒక సిద్ధాంతానికి నీవు కట్టుబడితే తదితరాలను ఖండించక తప్పదు. మఠాధిపతులు ఆ కోవలోని వారు. జనులందరూ ఒకే విధంగా ప్రవర్తిస్తారని ఆశించరాదు.
అది వాని వాని మనఃప్రవృత్తిని బట్టి, గత జీవితాలను బట్టి ఉంటుంది. జ్ఞాన, భక్తి, కర్మలు మూడు పరస్పరం పెనవేచుకున్నవే. రూపధ్యానం వాని వాని ఇచ్ఛానుసారం ఉంటుంది. దాని ఉద్దేశ్యం మిగతా రూపాలన్నీ మాని తాను ఎన్నిన రూపం ఒక్కదానిపైనే చింతనను లగ్నం చేయవలెను అని. అది గమ్యాన్ని చేరుస్తుంది. ఆదిలోని మనస్సును హృదయంలో స్థిరీకరించడం అసాధ్యం. అందుకే ఇన్ని ఉపాయాలు, సాధనలు. నీకు నాకు మరి వేనికి జన్మే లేదంటాడు కృష్ణుడు. ఆ వెనుక ఆయనే తాను ఆదిత్యులకు పూర్వమే పుట్టి ఉన్నాను అన్నాడు. అర్జునుడు ఒప్పుకోలేదు. తేలేదేమంటే ప్రతివాడు వాని మనఃపరిణితి క్రమంలోనే దైవాన్ని ఊహిస్తాడు. జగత్తులో నీవు దేహాన్ని అంటావు, నిద్రలో దేహం కావు. ప్రాణికి శరీరాలు ఎన్నో. ఆ క్రమంలో దైవానికి కూడా ఉపాధులు బహురూపాల నుండి అక్కరలేదా? ఏ విధానాన్ని నీవు అనుసరిస్తావో ఆ విధానాన్ని యోగులు ప్రోత్సహిస్తారు. ఇతరేతర పద్ధతుల వలననే అది గమ్యానికే నిన్ను చేరుస్తుంది. టాక్ నెంబర్ 247, ఇంగ్లీష్ 41. ప్రశ్న: స్వర్గ నరకములు ఉన్నవా? మహర్షి: అచ్చటచ్చటికి పోయేవాడు ఒకడుండవలే. అవి కలల వంటివి. కాలదేశాలు కలలో కూడా కనపడుతవి. నిజమేది, కలయా మెలకువనా? ప్రశ్న: అయితే కామక్రోధాదులను వదుల్చుకోవలావునా? మహర్షి: తలపులనే వదిలివెయ్యి. విసర్జించేందుకు మరేది ఉండదు. దేనిని చూచుటకైనా నీవు ఉండక తప్పదు. అదే ఆత్మ. ఆత్మ నిత్య బోధము. ప్రశ్న: తీర్థయాత్రాదులు శుభాలను ఇస్తవా? మహర్షి: అవును. ప్రశ్న: ఆత్మలాభానికి చెయ్యదగ్గ యత్నం ఎట్టిది? మహర్షి: అహంభావం నాశం చేయవలే. ఆత్మను పొందటం అంటూ లేదు. అది లేని క్షణం ఒకటుందా? అది కొత్తది కాదు. నీవు ఉన్నట్లే ఉండు. కొత్తవేవీ శాశ్వతాలు కావు. సత్యము సంతతము ఉండేది. ప్రశ్న: జ్ఞానయజ్ఞం ఏమి? ఇతర యజ్ఞాల మాటేమి? జ్ఞాన యజ్ఞాలకై వేరు శాస్త్రాలు ఉన్నవి. అభ్యాసం జ్ఞాన సంపాదనానికై. ప్రశ్న: జీవన్ముక్తులలో తరతమాలు ఉన్నవా? మహర్షి: బాహిరంగా వారిలో ఎన్ని భేదాలుంటే ఏం, వారి జ్ఞానంలో భేదమేమీ ఉండదు. ప్రశ్న: గురువు నెడల భక్తి విశ్వాసాలు ఉన్నతడు ఒరులు అన్న ఆదర గౌరవాలు పెంచగలడా? మహర్షి: గురువు ఒకడే. అతడు భౌతిక కాయము కాదు. దౌర్బల్యం ఉన్నంతకాలం బలవంతమైన ప్రాపు అవసరమే కదా. ప్రశ్న: శ్రీజీ కృష్ణమూర్తి గారు గురువు అక్కరలేదు అన్నారే. మహర్షి: ఆయనకు అదెట్లు తెలుసు? అట్లనగలిగేది ఆత్మజ్ఞుడైన తర్వాతనే, అంత ముందుగా కాదు. ప్రశ్న: భగవాన్ ఈ స్థితిని మహద్యత్నంతో సంపాదించారు. మా వంటి అల్పజ్ఞుల మాట ఏమి? మహర్షి: మనం మన ఆత్మలో ఉన్నాం, ప్రపంచంలో కాదు. ప్రశ్న: స్వర్గ నరకాదులు ఎట్టివి? మహర్షి: ఆ రెండూ నీలోనే ఉన్నవి. వానిని సృజించేది నీ కామక్రోధాదులే. అవి కలల వంటివి. ప్రశ్న: గీత అన్నది కదా, భ్రూమధ్యంలో దృష్టి నిలిపి వాయురోధం చేసేవాడు పరస్థితిని అందవచ్చు అని. దానిని ఎట్లు ఆచరించడం? నీవు సదా ఆత్మలోనే ఉన్నావు. దాన్ని మరలా అందుకోవడం లేదు. భ్రూమధ్యం ఉపాసనా స్థానం మాత్రమే. ప్రశ్న: ధ్యాన స్థానం హృదయమని భగవాన్ పలికినారే. మహర్షి: అవును, అది కూడా. ప్రశ్న: హృదయం అంటే ఏమి? మహర్షి: అది ఆత్మ మధ్యం. కేంద్రాలన్నిటికీ కేంద్రం ఆత్మ. ఆ హృదయం ఆధ్యాత్మికం, భౌతికం కాదు. ప్రశ్న: బోధనానుభవాన్ని జ్ఞానం అన్నారు. ఆ మార్గాన్ని కూడా అవే పదాలలో నిర్వచించారు. అది ఎట్లు? మహర్షి: జ్ఞానమనే మాటలో మార్గం కూడా సూచితమే. దాని గమ్యం జ్ఞానానుభవమే కనుక. ప్రశ్న: తన విజ్ఞానాన్ని అది అసంపూర్ణమైనా సరే ఒరులకు బోధించవచ్చునా? మహర్షి: వాని ప్రారబ్ధం అట్లుంటే సరి. గీత 7వ అధ్యాయంలో చూడు. అర్జునుడు కర్మ ఒక సాధనమా అని ప్రశ్నిస్తే కృష్ణుడు కర్తృభావన లేనప్పుడు అట్లే ఉన్నాడు. కర్మను నిరాకరించిన శృతులే నిష్కామ కర్మను అంగీకరించాయి.
అవి అంగీకరింపని కర్మలు కర్మభావనతో చేసినట్టవి నట్టివి కర్మలను పరిహరింపకు, అది అసాధ్యం. కర్తను నేనన్న భావనను త్యజించు. కర్మ తనంతట తానై ప్రవర్తిస్తుంది కాక తానై నిన్ను వీడిపోతుంది. కర్మ నీ ప్రారబ్ధమైతే నీకిష్టమైనా కాకున్నా చేసే తీరుతావు. కర్మ నీకు వ్రాసి ఉండకపోతే నువ్వు ఎంతగా ప్రయత్నించినా అది జరగదు. సుఖజనకాదులు అహంకారం లేక కర్మలు ఆచరించిరి. కీర్తికై కర్మలను అనుష్ఠించవచ్చు. స్వార్థం వీడి పరార్థం వానిని చెయ్యవచ్చు. అప్పుడు కూడా మెప్పుదల కోరే చేస్తారు కాని అట్టి కర్మలు నిజంగా స్వార్థమైనవే. ప్రశ్న: ఏది తెలిస్తే సకల సంశయాలు తీరిపోతాయో అది ఏది? మహర్షి: ఆ సంశయతను పట్టు. సందేహాలు అస్సలు రావు. దేహములవాడు లేకుంటే దేహాలు సంభవింపవు. అవి ఎక్కడి నుండి వస్తాయి? అందరూ జ్ఞానులే, జీవన్ముక్తులే. అది వాళ్లు ఎరుగరు అంతే. సందేహాలను సమూలం పెళ్లగించవలే. అంటే సంశయమంతా వినాశం కావలే. సంశయిత మనస్సు. ప్రశ్న: అందుకు ఉపాయమేమి? మహర్షి: నేనెవరు అనే విచారం. ప్రశ్న: నేను అని జపించవచ్చునా? నేనది అన్న ఆలోచన ఎందుకు? విచారం చెయ్యి, తలపులు ఆగిపోతాయి. ఆ ఉన్న వస్తువు అంటే ఆత్మ వివరింపరానిదిగా మిగిలి ప్రకటమవుతుంది. ప్రశ్న: హఠయోగం అవసరమా? మహర్షి: సాయపడే వాటిలో అది ఒకటి. సర్వత్రా అవసరమని కాదు. వ్యక్తిని బట్టి దాని ఆవశ్యకత. ప్రాణాయామం కన్నా విచారం ఉత్తమం. అహంకార నాశానికి విచార మార్గం అనుసరించమని చూడాల శిఖిధ్వజనికి బోధిస్తుంది. ఇది యోగ వాసిష్టంలో ఉంది. ప్రాణాన్ని గాని బుద్ధిని గాని అంటిపెట్టుకుంటే సత్యాన్ని అందుకోవచ్చు. ఆ మొదటిది హఠయోగం, రెండవది విచార మార్గం. ప్రశ్న: ఆత్మసిద్ధి పిదప కూడా జ్ఞానికి వ్యక్తిత్వం ఉండునా? మహర్షి: వ్యక్తిత్వం ఎట్లు నిలుపుకోవటం? లౌకికంగాని పరమార్థికంగాని ఏ పనికైనా పూనుకునేటప్పుడు ఆచమనం, ప్రాణాయామం పెద్దలు విధించారు. అంటే చిత్త ఏకాగ్రత, పనిని సాధించడం అన్నమాట. ప్రశ్న: నేతి మార్గంలో నా ధ్యానం సాగిస్తాను. మహర్షి: అది ధ్యానం కాదు, మూలాన్ని వెతుకు. అచ్చటికి చేరడం తప్పనిసరి. మిథ్య అయిన అహం అదృశ్యమై తథ్యమైన నేను సువ్యక్తమవుతుంది. ఆ రెండవది లేక మొదటి దానికి ఉనికియే లేదు. 24 సెప్టెంబర్ 1936 డంకన్ గ్రీన్లీస్ మదనపల్లి నుండి వ్రాసినాడు. ఒక్కొక్క సమయంలో జ్ఞానదీప్తి సాధారణంగా తాను అనుకునే స్థానానికి వెలుపల ఏ చోటనో ప్రభవమై మెరుపువలే పరిస్ఫుటంగా సర్వాన్ని లోగుంటూ గోచరమవుతున్నది. ఆ మెరుపులను మరలా పొంది నిలిపి సరళములను చేసేది ఎట్లో భగవాన్ సెలవిత్తురుగాక. ఆ వివరణ తత్వపరిభాషతో మా మనస్సును క్షోభపెట్టక నిర్భే విధంగా భగవాన్కే తెలియాలి. ఇట్టి అనుభూతుల అభ్యాసానికి ఏకాంతవాసం అవసరమా? శ్రీ భగవాన్ సమాధానం ఇట్లు: వెలుపలి నుండి అన్నావే, లోపల వెలుపల ఎవరికి? కర్త ఉన్న వరకు ఆ మెరుపుల నిలకడ విషయీ విషయములు రెండా? ఎవరికి? ఆ రెండూ చివరకు కర్తగా మాత్రమే మిగులుతవి. ఆ కర్తను లోజొచ్చి వెతుకు. ఇట్లు పరిశోధిస్తే నీవు కర్తకు అతీతమైన శుద్ధ చైతన్యాన్ని చేరగలవు. సామాన్యంగా అందరూ ఎన్నే నేను మనస్సు, ఆ మనస్సుకు పరిధులున్నవి. కాని శుద్ధ చైతన్యానికి ఏ ఎల్లలు లేవు. పై చెప్పిన విచార మార్గం నిన్ను అటకు చేరుస్తుంది. పొందడం ఆత్మ సదా ఉన్నదే. ఆత్మ ప్రకాశానికి గల అడ్డంకులకు తొలగించడానికే యత్నం అవసరం. ఇక నిలుపుట. ఆత్మ సాక్షాత్కారం ఒక్కసారి అయిన తరువాత ఇక్కడే ఇప్పుడే ఉన్నది అన్న పరిజ్ఞానం నిలిచే ఉంటుంది. అది ఎప్పుడూ వీడిపోదు. సరళం చెయ్యటం. ఆత్మస్థితిని పొడిగించేది లేదు. హ్రస్వీకరణ, దీర్ఘీకరణ దానికి చెందవు. విరళ సరళాలు దానికి వర్తించవు. ఇక ఏకాంతవాసం.
ఆత్మస్థితిలో ఉండటమే వివిక్త జీవనం, ఏకాంత వాసం. ఆత్మకు అన్యం ఉంటే కదా నివాసం, ఒకచోటి నుంచి ఇంకొక చోటికి కదా. ఆత్మకు వెలిగా ఇక్కడ అక్కడ అన్న మాటే లేదు. సర్వము తానే కనుక ఆత్మకు వివిక్త స్థితి అసాధ్యం, అసంగతం. అభ్యాసము ఆత్మ విచారము. టాక్ నంబర్ 249. మహర్షి, అజ్ఞానము 2 విధాలు. 1 ఆత్మ విస్మృతి, 2 ఆత్మ జ్ఞానానికి అవరోధాలు. తలపులను నిర్మూలించుటకు ఉపయోగించేవి సహాయకములు. బీజరూపేణా ఉన్న వాసనలు, కొత్తగా దాల్చిన రూపాలే తలపులు. అన్ని కష్టాలకు కారణమైన విభిన్నతకు అవే మూలం. సహాయకములు శ్రవణ మననాదులు. శ్రవణం వల్ల సద్యోఫలితాలు కలుగవచ్చు. శిష్యునకు అనుభవం హఠాత్తుగా సంభవించవచ్చు. అభ్యాసంలో పరిణతుడైన వానికే ఇది సాధ్యం. శ్రవణం ఎంతగానైనా సత్యానుభవం కలుగలేదని శిష్యులు పరితపించటం కద్దు. దానికి కారణం వాని మనస్సులోని కల్మషమే. అజ్ఞానం, సంశయం, మిథ్యాత్మ బుద్ధి ఇట్టి ఆటంకములను తొలగించవలసి ఉన్నది. 1 అజ్ఞానం పూర్తిగా తొలగడానికి సత్య ప్రవచనం, బోధ్య విషయం పూర్తిగా గ్రాహ్యమయ్యే వరకు పలుమార్లు వినడం చేయవలే. 2 సంశయ విచ్ఛేదానికై విన్నదానిని మరీ మరీ మననం చేయవలే. చిట్ట చివరకు వానికి బోధ సునిశ్చితమై సర్వ సంశయాలు వీడిపోతవి. 3 అనాత్మను అంటే దేహేంద్రియ మనోబుద్ధులను ఆత్మగా ఎన్నే మిథ్యాబుద్ధి ప్రోద్రోలడానికి చిత్త ఏకాగ్రతను పెంపొందించుకోవలే. ఇన్ని సాధించిన తర్వాత అడ్డులన్నీ అంతరించి సమాధి కుదురవుతుంది, శాంతి వెలుగుతుంది. శ్రవణ మనన నిధిధ్యాసలను మాననే రాదు అనేవారు ఉన్నారు. ఇవి గ్రంథ పఠన మాత్రాన లభించవు. అనవరతము అభ్యాసం వల్ల మనస్సును నిగ్రహించి ఉంచవలే. ముముక్షువు కృతోపాసకుడుగానో అకృతోపాసకుడుగానో ఉండవచ్చు. ఏ కొద్దిపాటి ప్రోత్సాహమున్నా కృతోపాసకునికి ఆత్మసిద్ధి అవుతుంది. ఏదో ఒక చిన్న సంశయం దారిలో అడ్డు ఉంటుంది. గురు ప్రవచనం ఒక్కమారు వినగానే అది తొలగిపోతుంది. తక్షణమే అతనికి సమాధి స్థితి వస్తుంది. పూర్వ జన్మలలోనే అతడు శ్రవణ మననాదులను ఆచరించి ఉంటాడు అని భావన. వానికిక శ్రవణాదులు అక్కరలేదు. అకృతోపాసకుని ఈ పై సహాయకాలన్నీ ఆవశ్యకమే. ఎన్ని మార్లు విన్నా అతనికి సందేహాలు కలుగుతూనే ఉంటవి. అందువల్ల సమాధి స్థితి అబ్బేదాకా అతడు ఆ సహాయకాలను వదలకూడదు. శ్రవణం వల్ల దేహాత్మబుద్ధి తదితర భ్రాంతులన్నీ వదిలిపోతాయి. మననం వల్ల జ్ఞానమే ఆత్మ అని ధృవపడుతుంది. చిత్త ఏకాగ్రత వల్ల ఆత్మయే అనంతమని, ఆనందమే అని సువ్యక్తమవుతుంది. 27 సెప్టెంబర్ 1936. టాక్ నంబర్ 250. మహర్షిని బాగా ఎరిగిన అతడే ఒకడు వారిని గురించి అమర్యాదగా మాట్లాడినాడట. ఆ ఉదంతం మహర్షిని అడిగాడు ఒక భక్తుడు. మహర్షి, అట్లు చేయటానికి వానికి అనుమతించాను. ఈ అనుమతి ఇప్పటిది కాదు, మునుపెప్పుడో ఇచ్చేశాను. ఇతరులను వానినే అనుసరించని, వారు నా మటుకు నన్ను వదిలితే చాలు. వాని ఈ ప్రచారం వల్ల ఎవరూ నా దగ్గరకు రారా. నా నెత్తిపై పాలు పోసినట్లు అపనిందలతో నింపి నా మీద పుస్తకాలు వ్రాసి డబ్బు గడించాడా? మరీ మంచిదే. ఇతర పుస్తకాల కన్నా అలాంటివే బాగా అమ్ముడుపోతాయి. మిస్ మేయో పుస్తకం చూడు, ఎన్ని అమ్ముడైనవో. వాడు మాత్రం అలా ఎందుకు చేయకూడదు? నిజంగా వాడు నాకు ఎంతో మేలు చేస్తున్నాడు అని భగవాన్ నవ్వసాగారు. 29 సెప్టెంబర్ 1936. మహర్షి ఒంటిగా ఉన్నప్పుడు మరలా అదే ప్రస్తావన వచ్చింది. తన అనుచిత కృత్యం వల్ల ఆ దుష్ప్రచారకుడు చిక్కుల్లో పడ్డట్టు ఉన్నాడు. భగవాన్, వాడు భద్రంగానే ఉన్నాడు కదా అని ఆత్రంగా అడిగారు. వానిపై కరుణ స్పష్టం. ఇట్లన్నారు,
ఇట్లు వాడు డబ్బు చేసుకునేందుకు మనం అనుమతించినా వానికి కష్టాలు తప్పలేదు. మన ఉపేక్షను ఉపయోగించుకుని సరిగా ప్రవర్తించి ఉంటే వాని పని బాగానే ఉండేది. మనమేం చేస్తాం? టాక్ నెంబర్ 251. సంపన్నురాలు, మంచి తెలివితేటలున్నవి, కాని ఎప్పుడూ చింతాక్రాంతురాలుగా ఉండేది. ఆమె భగవాన్ని అడిగింది, మహారాజ్జీ, తామెంతో దయాపరులని, ఉత్తమోత్తములని మేము విన్నాం. తమ దర్శనాన్ని ఏండ్లుగా కోరుకుంటున్నాం. మునుపు ఒక మారు పోయిన నెల 14వ తేదీన ఇక్కడికి వచ్చి ఉంటిని, కాని ఆశించినంత కాలము దివ్య సన్నిధిని ఉండలేకపోయాను. స్త్రీని, అందులో వయస్సులో ఉన్నాను. ఇంటి చుట్టూ ముసలిన వారితో పడలేక పారిపోయినాను. ఆ ఉన్నంతలో 1-2 సామాన్య ప్రశ్నల కన్నా ఎక్కువ అడిగి తెలుసుకున్న వీలు కాలేదు. మా దేశంలో తమ వంటి సాధుపుంగవులు లేరు. నాకు కావలసినవన్నీ ఉన్నవి. జీవితంలో ఏ కుదువా లేదు, కాని సుఖాపాదకమైన శాంతి మాత్రం దుర్లభమైంది. ఆ శాంతి తమ ఆశీర్వాదం వల్లనే లభింపగలదు అన్న ఆశ నన్నిక్కడికి మళ్లీ రావించింది. మహర్షి, భక్తి నీ కోరికను తీరుస్తుంది. ప్రశ్న, నాకు కావలసింది మనశ్శాంతి. అది ఎట్లు లభించునో తెలియకున్నది. కరుణించి నాకు ఆ మార్గం చూపండి. మహర్షి, సరే, భక్తి, శరణాగతి. ప్రశ్న, భక్తురాలనయ్యే అర్హత నాకుందా? మహర్షి, ఎవ్వరన్నా భక్తులు కావచ్చు. ఆధ్యాత్మిక సామగ్రి అందరికీని, వృద్ధులైనా, యువకులైనా, స్త్రీలైనా, పురుషులైనా భక్తిని ఎవ్వరూ కాదనలేరు. ప్రశ్న, నేను తెలియకోరింది ముఖ్యంగా అదే. నేను చిన్నదాన్ని, గృహిణిని. గృహిణిగా నిర్వహించవలసిన బాధ్యతలు, ధర్మాలు ఎన్నో ఉన్నవి. వానికి భక్తికి సరిపడుతుందా? మహర్షి, నిస్సందేహంగా. నీవెవరు? దేహానివి కావు, శుద్ధ చైతన్యానివి. జగము, గృహిణి, ధర్మములు శుద్ధ చైతన్యంపై దృశ్యాలు. ఇవి శుద్ధ చైతన్యాన్ని బాధించవు. నీవు నీవుగా ఉంటే అడ్డగలిగినది ఎవరు? ప్రశ్న, నిజమే. మహర్షి ఉపదేశ విధానం కొంతకు కొంత నాకిప్పటికే తెలుసు. అది ఆత్మవిచారం. కాని అది గృహస్థ ధర్మానికి అనుకూలమైనదా కాదా అన్న సందేహము నన్నింకా వదలలేదు. మహర్షి, ఆత్మ ఎప్పుడూ ఉన్నది. అది నీవే. నీవు తప్ప మరేమీ లేదు, ఉండలేదు. ఇక పరస్పరమేమి, అనుకూల్యమేమి? ప్రశ్న, నేనింకా స్పష్టంగా అడుగుతాను. నేను ఇక్కడ కొత్తనైనా నా ఉత్కంఠతకు కారణం వెల్లడించక తప్పేట్లు లేదు. నాకు పిల్లలున్నారు. ఒక పిల్లవాడు సద్బ్రహ్మచారి మొన్న ఫిబ్రవరిలో గతించాడు. ఆ దుఃఖంలో నాకీ జీవితం అంటేనే రోత పుట్టింది. ఆధ్యాత్మిక జీవనానికి నన్ను అర్పణం చేసుకుందాం అనుకున్నాను. కాని నా గృహిణీ ధర్మం వివిక్త జీవితానికి తావీయడం లేదు. అందుచేత ఈ సందేహం. మహర్షి, వివిక్త జీవనం అంటే ఆత్మలో నిలిచి ఉండడం, అంతకన్నా మరేం కాదు. ఉన్న పరిసరాలను విడిచి మరో పరిస్థితుల్లో చిక్కువడ్డం వల్ల కానీ, స్థూల జగత్తును మాని మానసిక ప్రపంచంలో సంచరించడం కానీ వివిక్త జీవనం కాదు. శిశు జననం, మరణం ఇవి ఆత్మలో గోచరమయ్యేవే. నిద్రావస్థను జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు ఏమేమి జరిగినవో నీవెరుగుదువా? పుత్రుడు గాని, ప్రపంచం గాని నిజమే అయితే అవి నిద్రలో కూడా నీతో ఉండవా? నిద్రలో నీవు లేవు అనలేవు. అప్పుడు నీవు సుఖంగా లేవు అని అనలేవు. ఆ వ్యక్తివే ఇప్పుడు మాట్లాడుతూ సందేహాలు వెలుబుచ్చుతున్నావు. నీవు చెప్పే రీతిగానే నీవు సుఖంగా లేవు, కాని నిద్రలో సుఖంగా ఉన్నావు కదా. అప్పటికీ ఇప్పటికీ మధ్య ఏమైంది? నీ నిద్రాసుఖం భంగపడేందుకు? అదే అహంకార జృంభణం. మెలకువతో కొత్తగా ప్రవేశించింది అది. నిద్రలో అహమిక లేదు. అహమిక జన్మయే వ్యక్తి పుట్టువు. వేరే విధంగా పుట్టువే లేదు. పుట్టినది గిట్టనే వలె. అహమికను మట్టు పెట్టు, మరి మృత్యు భయమే ఉండదు. ఒకమారు చచ్చింది మరలా చచ్చుటేమి? అహమిక మరణించిన తర్వాత కూడా ఆత్మ మిగిలే ఉంటుంది.
అదే ఆనందం, అమరత్వం అదే. ప్రశ్న: అదెట్లు సాధించడం? మహర్షి: ఈ సంశయాలు ఎవరికో పరికించు. ఆ సంశయించేదెవరు? ఆ యోచించేదెవరు? అది అహమిక. దానిని చిక్కించుకో, ఇతర యోచనలన్నీ అంతరిస్తాయి. అహమిక శుద్ధమవుతుంది. దాని పుట్టువ ఎక్కడో శోధించు, అది శుద్ధ చైతన్యం. ఇది చాలా కష్టం అనిపిస్తుంది. భక్తి మార్గాన్నే అనుసరించవచ్చా? మహర్షి: అది వారి వారి అభిరుచిని బట్టి, పరిణితిని బట్టి ఉంటుంది. భక్తి విచారములు వేరు కావు. ప్రశ్న: నేనన్నది ధ్యానాదుల విషయం. మహర్షి: మంచిదే. ధ్యానం ఏదో రూపం పైన, అప్పుడు ఇతర తలుపులు పారిపోతాయి. దైవంపై ఏకచింతన వేరు చింతనలెల్లా తరిమివేస్తుంది. అదే చిత్త ఏకాగ్రత. ధ్యేయము విచార గమ్యము ఒకటే. ప్రశ్న: దైవాన్ని స్థూల రూపంలో చూడలేమా? మహర్షి: దైవాన్ని చూచేది మానసికంగా, స్థూల రూపంలో చూడవచ్చు. కాని అది భక్తుని మనస్సులోనే. దైవ సాక్షాత్కారం ఏ రూపంలోనో నిర్ణయించేది భక్తుని మనస్సే కాని అది అంతిమ నిర్ణయం కాదు. అక్కడ ద్వంద్వ భావన ఇంకా ఉన్నది. అది స్వాప్నిక దృశ్యం లాంటిది. దైవం పొడగట్టిన అనంతరం విచారం మొదలవుతుంది. అది ఆత్మానుభవంగా పర్యవసిస్తుంది. విచారమే అంతిమ మార్గం. కొందరికి విచార మార్గం సాధ్యమవుతుంది, ఇతరులు భక్తి సులభం అనుకుంటారు. ప్రశ్న: బ్రంటన్ మిమ్ము లండన్లో చూచెనట గదా, అది కేవలం స్వప్నమేనా? మహర్షి: అవును, వానికి అట్లు గోచరించింది. అతని మనస్సులో నన్నట్లు చూచినాడు. ప్రశ్న: ఇచ్చటి ఈ స్థూల రూపాన్ని చూడలేదా? మహర్షి: అదే, కాని అది మానసికంగానే. ప్రశ్న: నేను ఆత్మలో చేరేది ఎలాగా? మహర్షి: ఆత్మను చేరడం లేదు. అది చేరవలసినదైతే ఇప్పుడు ఇచ్చట లేనట్లు దాన్ని కొత్తగా పొందవలసినట్లేగా. కొత్తగా వచ్చేది అంతలో పోనే పోతుంది. అందుచేత అది శాశ్వతం కాదు. శాశ్వతం కానిది ప్రయత్నయోగ్యం కాదు. అందుకే అంటాను ఆత్మ పొందరానిది అని. ఆత్మవు నీవే. నీవు అదిగా ఇప్పుడే ఉన్నావు. కాని నీ ఆ ఆనంద స్వరూపాన్ని గుర్తింపలేకున్నావు. అజ్ఞానం అడ్డువచ్చి తెరగా బ్రహ్మానందాన్ని కప్పివేస్తుంది. అన్ని యత్నాలు ఈ తెర తీయడానికే. ఈ తెలియమి మిథ్యాజ్ఞానం వల్ల. ఆత్మను మనోదేహాలుగా భావించడమే మిథ్యాజ్ఞానం. అది వదిలిందా ఆత్మ మిగులుతుంది. ప్రశ్న: అదెట్లు జరుగుతుంది? మహర్షి: ఆత్మ విచారం వల్ల. ప్రశ్న: అది చాలా కష్టం మహారాజ్. నేను ఆత్మజ్ఞుణ్ణి అవుతానా? దయచేసి సెలవీయండి. ఎంతో కష్టంగా అగుపిస్తున్నదే. మహర్షి: ఇప్పుడే నీవు ఆత్మవు కనుకనే ఆత్మానుభవం సర్వసాధారణం. ఆత్మానుభవం సాధకుల్లో ఏ భేదాన్ని పాటించదు. నేను ఆత్మను కాగలనా అన్న సంశయము, నేను ఆత్మానుభవం పొందలేదన్న భావన, అవి ఆటంకాలు. వాని నుండి కూడా విడువడు. ప్రశ్న: దానికి సాధన వలదా? సాధన లేకపోతే ఈ తలపుల బాధ నుండి విమోచనం ఎట్లు? మహర్షి: ఇవి నీ మనస్సులోనివే. నీవు దేహం అనుకొన్నందువల్లనే ఆ తలపులు వచ్చినవి. ఈ మిథ్యాబుద్ధి వదిలిపోతే అజ్ఞానం మాయమై సత్యం ప్రకాశిస్తుంది. ప్రశ్న: ఏమి చెప్పినా అది కష్టమే. శ్రీ భగవాన్ శిష్యులలో కొందరు వారి అనుగ్రహం వల్ల పెద్ద శ్రమ లేకనే అనుభవం పొందగలిగినారు. నేను ఆ అనుగ్రహం కోరుచున్నాను. స్త్రీనై ఎంతో దూరంలో ఉన్న నేను కోరినన్ని మారులు వచ్చి కోరినంత కాలం మీ దివ్య సన్నిధిలో ఉండలేను. బహుశా మరలా రానేలేనేమో. భగవాన్ నన్ను అనుగ్రహించవలే. మా ఊరికి తిరిగి వెళ్లిన తరువాత భగవాన్ను స్మరిస్తూ ఉండగోరుతున్నాను. నా ప్రార్థనను భగవాన్ అంగీకరింతురు కాక. మహర్షి: నీవు ఎక్కడికి పోవడం? ఎక్కడికి పోవడమే లేదు. దేహానివే నీవు అనుకున్నా. లక్నో నుండి తిరువణ్ణామలై వచ్చింది నీ దేహమా? నువ్వు కారులో కూర్చున్నావు. ఏదో వాహనం ఒకటి కాకపోతే మరి ఒకటి కదిలింది. చివరికి ఇక్కడికి వచ్చింది నువ్వు అంటావు. నిజంగా నీవు దేహానివి కావు.
ఆత్మ చెలించదు, దానిలో జగత్తు చెలిస్తుంది. నీవు ఉన్న రూపుగానే ఉన్నావు, నీలో ఏ మార్పు లేదు. ఇక పైకి నీవిక్కడి నుంచి వెళ్లిపోయినట్లే ఉన్నా నీవు అక్కడా ఇక్కడా ఎక్కడా ఉన్నావు. ఈ దృశ్యాలు కదలిపోతూ ఉంటాయి. ఇక అనుగ్రహం మాట, అది నీలోనే ఉంది. అది బాహ్యమైతే వ్యర్థం. ఆత్మయే అనుగ్రహం. దాని వ్యాపృతికి వెలిగా నీకు ఉనికియే లేదు. అనుగ్రహం సదా ఉన్నదే. ప్రశ్న: నేను కోరేదే ఇది. మీ మూర్తిని నేను తలుచుకున్నంతనే నా మనస్సు దృఢం కావలే. నా తలపునకు ప్రతిగా తమ వైపు నుండి ఏదేని సూచన రావలే. వ్యక్తిగతంగా నా యత్నం దుర్బలం. నన్ను కేవలం దానిపైనే ఆధారపడేటట్లు చెయ్యకండి. మహర్షి: అనుగ్రహమే ఆత్మ. ముందే చెప్పి ఉన్నానే, నీవు భగవాన్ను జ్ఞప్తించుకుంటే అది కూడా ఆత్మచోదనం వల్లనే. అందే ఆ అనుగ్రహం తెలియడం లేదా? అనుగ్రహం నీలో మెదలని క్షణం ఉన్నదా? అనుగ్రహానికి దారి చూపేది నీ జ్ఞప్తియే. అదే ప్రత్యుత్తరం, ప్రోత్సాహం. అదే ఆత్మ. అనుగ్రహము అదే. వ్యాకులతకు ఎట్టి కారణమూ లేదు. ప్రశ్న: సంసారంలో ఉండి కూడా నేను ఆధ్యాత్మిక సాధన అభ్యసించవచ్చునా? మహర్షి: ఆహా, తప్పక. అసలు అట్లే చేయాలి కూడా. ప్రశ్న: సంసారం ఆటంకం కాదా? శాస్త్రాలన్నీ త్యాగాన్ని భూషిస్తున్నవి. మహర్షి: సంసారం ఉండేది నీ మనస్సులో. తాను ప్రపంచాన్నని ప్రపంచం ఘోషించటం లేదు. అది సదా ఉన్నదా అంటే నీ నిద్రలో కూడా ఉండవలదు కదా. నిద్రలో అది లేదు కనుక అది అశాశ్వతము. నశ్వరం కనుక అది అసారం. అది నిస్సారం కనుక ఆత్మ దాన్ని అణిచివేస్తుంది. ఆత్మ ఒక్కటే శాశ్వతం. అనాత్మను ఆత్మగా ఎన్నకపోవడమే పరిత్యాగం. అజ్ఞానం పోగానే అనాత్మ నష్టమవుతుంది. అది నిజమైన త్యాగం. ప్రశ్న: అట్లే అయితే చిన్నతనంలోనే తమరెందుకు ఇల్లు వీడి వచ్చారు? మహర్షి: అది నా ప్రారబ్ధం. ఈ జన్మలో ప్రతివాని జీవితం వాని వాని ప్రారబ్ధం నిశ్చయిస్తుంది. నా ప్రారబ్ధం అట్లున్నది. నీ ప్రారబ్ధం ఇంకొక విధం కావచ్చు. ప్రశ్న: నేను కూడా సన్యసించవద్దా? మహర్షి: అదే నీ ప్రారబ్ధం అయ్యుంటే ఈ ప్రశ్నే రాదు. ప్రశ్న: అయితే నేను సంసారంలో ఉండి ఆధ్యాత్మిక సాధన చేయవలెనన్నమాట. సరే, నాకు ఈ జీవితంలోనే ఆత్మలబ్ధి అవునా? మహర్షి: దీనికి ఉత్తరం ముందే చెప్పినాను. నువ్వు ఎప్పుడూ ఆత్మవే. శ్రద్ధతోడి సాధన వృధా పోదు. సత్ఫలితాలు తప్పవు. ప్రశ్న: మహర్షి కరుణతో నాపై అనుగ్రహం ప్రసరింపజేస్తారా? మహర్షి చిరునవ్వుతో అన్నారు. నమస్కారాలతో ఆశీస్సులతో సంవాదం ముగిసింది. ఆమె వెంటనే వెళ్లిపోయింది. 30 సెప్టెంబర్ 1936. టాక్ నంబర్ 252. ప్రశ్న: శ్రీ రామకృష్ణులు వివేకానందులను స్పృశించారు. తోడనే అతడు ఆనందస్థితుడైనాడట. ఇది సాధ్యమా? మహర్షి: శ్రీరామకృష్ణులు అందరినీ ఆ ఉద్దేశంతో తాకలేదు. ఆత్మ వారు సృజించేది కాదు. ఆత్మానుభవము వారి సృష్టి కాదు. వివేకానందుడు పరిణతుడై ఉన్నాడు. ఆత్మానుభవానికై అతడు ఎంతగానో ఆతురుడైనాడు. పూర్వాంగమంతా పూర్వజన్మలోనే పూర్తి చేసి ఉంటాడు. అట్టి అనుభవం పక్వబుద్ధులకే కలుగుతుంది. ప్రశ్న: అందరికీ అట్టి అద్భుతాలు వర్తింపనగునా? మహర్షి: వారు అర్హులైతే. యోగ్యత ప్రధానం. బలవంతుడు దుర్బలుని అధీనం చేసుకోగలడు. దృఢ మనస్కుడు దుర్బల మనస్కుణ్ణి వశం చేసుకోవచ్చు. నీవు చెప్పిన వారి విషయంలో జరిగినది అదే. వివేకానందుడు ఆత్మ ప్రతిష్ఠుడు కాలేదు. ఆ అద్భుతం జరిగాక కూడా నానా దేశాలు ఏల భ్రమించాడు. ఆ స్పర్శ ప్రభావం తాత్కాలికం కాబట్టి. ప్రశ్న: మనస్సు హృదయంలో మునిగేదెలాగా? మహర్షి: మనస్సు తాను ప్రపంచంగా విస్తరిల్లినట్లు చూస్తుంది. విభిన్నత గోచరించినప్పుడు అది అంతఃసారంగా నిలిచి ఉంటుంది. అదే హృదయం.
హృదయంలోనికి చొచ్చుకొనడం అంటే విక్షేపం లేకుండా ఉండటం. హృదయమే ఏకైక సత్యం, మనస్సు తాత్కాలిక స్థితి. హృదయంలో మునుగుట అంటే తాను తానుగా ఉండడం. దేహాత్మ బుద్ధి కారణంగా ఒకడు ప్రపంచం తనకు వేరు అనుకుంటాడు. తాను కుదురువీడి ఆత్మ పదవీచ్యుతుడై తప్పుదారుల పడినందువలననే ఈ మిథ్యా సాదృశ్యం కనిపిస్తుంది. అతనికి ఒక్కటే సలహా, అయథార్థ భావనలను వదిలి వచ్చిన దారిని వెనుకకు మూలమునకు వెళ్ళు, ఆత్మగా స్థిరపడు. ఆ స్థితిలో భేదాలు లేవు, సందేహాలు రావు. అన్ని శాస్త్రాల ప్రయోజనము మనుజుని వెనుతిరిగి తన మూలస్థానాన్ని చేరుకొమ్మనడమే. అతడు కొత్తగా ఆర్జించవలసింది ఏమీ లేదు. తన అయథార్థ భావనలను, తెచ్చిపెట్టుకున్న వ్యర్థ ఆచరణలను వదలుట ఒక్కటే వానికి కర్తవ్యం. అది మాని ఏవో నవీనాలను, గుహ్యాలను చిక్కించుకోవాలని తహతహ. తనకు సుఖమిచ్చేవన్నీ ఎక్కడో బయట ఉన్నట్లు. అసలు పొరపాటే అది. ఆత్మలో స్థిరపడితే అదే ఆనందము. నిశ్చలంగా ఉండటం ఆనందం కాదని బహుశా వాని భావన. అది అజ్ఞానం. అభ్యసించవలసింది ఒక్కటే, ఈ ప్రశ్నలు ఎవరికో కనుగొనడం. ప్రశ్న: కామక్రోధాదులను అణిచేదెట్లు? మహర్షి: ఎవరివి ఈ ఆవేశాలు, ఆకాంక్షలు కనుక్కో. నీవు ఆత్మగా ఉంటే నీకు భిన్నంగా మరేవి గోచరింప వీలులేదు. అప్పుడు అణచవలసినవి ఉండవు. ప్రశ్న: మనం ప్రేమించిన వారు ఎవరైనా మరణిస్తే దుఃఖం కలుగుతుంది. దాన్ని నివారించడానికి మార్గం అందర్నీ సమంగా ప్రేమించటమా, అసలెవ్వరినీ ప్రేమించకనే ఉండటమా? ఏది ఉపాయం? మహర్షి: ఒకరు చనిపోతే దుఃఖం ఆ బతికి ఉండేవాడికే. దుఃఖం పరిహరించే మార్గం బతుకకుండా ఉండడమే. దుఃఖి ఎవ్వడో వానిని నాశనం చెయ్యి, అప్పుడిక బాధపడేవాడే ఉండడు. అహంకారం చావవలే, అది ఒక్కటే మార్గం. నీవు పలికిన రెండు పద్ధతులు ఒక జాతివే. అందరూ ఒకే ఆత్మ అయినప్పుడు వేనిని ప్రేమించటం, వేనిని మానటం? ప్రశ్న: రవి మార్గమేమి, చంద్ర మార్గమేమి? ఆ రెంటిలో సులభమేది? మహర్షి: రవి మార్గం జ్ఞానం, చంద్ర మార్గం యోగం. శరీరంలోని 72,000 నాడులను శుద్ధి చేశాక సుషుమ్నలో ప్రవేశించి మనస్సు సహస్రారానికి ఎగబ్రాకుతుందని, అంత అమృతము బిందువులుగా కురుస్తుందని వారు అంటారు. ఇవన్నీ మనోభావనలు. జగద్భావనలతోనే తలమున్కలుగా ఉంది. అది చాలక యోగ రూపేణ మరికొన్ని భావనలను రేపుతారు. అసలు ఉద్దేశం భావనలన్నీ వదలగొట్టి శుద్ధాత్మలో స్థిరపడవలెనని. భావశూన్య సద్భావ సుస్థితి. సూటిగా అక్కడికే పోరాదా? ఉన్న బరువుకు తోడు మరిన్ని నెత్తిన వేసుకోవడం ఎందుకు? 1 అక్టోబర్ 1936. టాక్ నెంబర్ 253. గాల్వియర్ సింధియా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ ఎఫ్సి పియర్స్. ప్రశ్న: భగవాన్ సద్విద్యలో అనుబంధం శ్లోకం 36 చదివి కూడా ఆత్మవిచారం వల్ల అహంతా నాశం చెయ్యని వారికన్నా చదువని వారే ఎంతో మేలు అన్నారు. అది నిజమని నమ్మే బడిపంతులను నేను తమ సలహా వేడుతున్నాను. ప్రధానమైన ఆత్మానుసంధానానికి అడ్డు రాకుండా అక్షర జ్ఞానం, బుద్ధి వైదగ్ధ్యం పెంపొందింపవలని నా కోరిక. బోధనా పద్ధతిని ఆ విధంగా మలచుట ఎట్లో తెలుపగోరుతాను. అవి పరస్పర విరోధులా? కాని పక్షంలో ఏ వయస్సు పిల్లలకు ఏ పద్ధతుల్లో నేర్పితే వారు అంతఃసత్యాన్ని వెదికి తెలుసుకోవడానికి త్వరగా సుముఖులవుతారు. మహర్షి: మీరు ఉదహరించిన శ్లోకంలో ఖండింపబడినది విద్య, మదము, కీర్తి, సమ్మానముల వాంఛలే కాని విద్య కాదు. సత్యానుసంధాన వాంఛ, వినయములను కూర్చే విద్య చాలా మంచిది. పియర్స్: ఈ పృచ్ఛకుడు భగవత్ సన్నిధిలో అమూల్యములకు 2 దినముల కాలము గడిపినాడు. తరువాత 17 ఏండ్లలో గిరిపై ఏ కొద్ది నిమిషములో తప్ప భగవాన్ను చూడనే లేదు. అతనికి ఇష్టం లేకపోయినా వాని విధులు అతని దేహాన్ని ఉత్తరానికి సుదూరము కొనిపోతున్నవి.
తిరిగి ఇచ్చటికి వచ్చుటకు ఎన్నేండ్లవునో సవినయంగా భగవాన్ను ప్రార్థిస్తున్నాను. వారికి నాకు దృఢ అనుబంధం నెలకొని నా ఆత్మాన్వేషణ ప్రయత్నంలో సహాయము అనుగ్రహము ప్రసాదింతురుగాక. దీనికి మహర్షి చిరునవ్వే బదులైంది. టాప్ నెంబర్ 254. శ్రీ డంకన్ గ్రీన్లేస్ శ్రీమద్ భాగవతం నుండి కొన్ని శ్లోకాలు ఉదహరించాడు. బాహ్యాంతరాల్లో అన్నిటా నిండి ఉన్న ఆకాశాన్ని వలె ఆత్మను నీలోనే చూడు. లజ్జను ఉజ్జగించి ఆవుకు గాడిదకు చివరకు పంచముడికైనా సాష్టాంగపడు. అన్నిటా ఆత్మను చూడనన్నాళ్ళు అన్నిటినీ మనోదేహములతో అర్చించు. సుజ్ఞానంతో అన్నిటినీ బ్రహ్మముగా చూడు. ఇది ఒక్కసారి స్పష్టమైందా అన్ని సంశయాలు నశిస్తాయి. నీలోనికి నిన్ను ఉపసంహరించుకుని ఉంటావు. వీనిని వల్లించిన పిదప గ్రీన్లిస్ అడిగాడు. ప్రశ్న: ఏకాత్మ అనుభవానికి ఇది సరి అయిన మార్గమేనా? నేనెవరని మానసిక విచార మార్గంలో మానసాతీతుని వెదుకుట కన్నా మనస్సుకు వచ్చిన ప్రతిదానిలోనూ భగవాన్ను చూడ అభ్యసించడం కొంతవరకు సుకరం కాదు? మహర్షి: అవును. అన్నిటా దైవాన్నే చూస్తూ నీవు దైవాన్ని తలపోస్తావా లేదా? నీ చుట్టూరా ఈశ్వరునే చూడవలనంటే నీ తలపుల్లో దైవాన్ని తప్పక నిలుపుకోవలె కదా. మనస్సులో దైవాన్ని నిలపటమే ధ్యానం. ధ్యానం ఆత్మానుభవానికి నాంది. అనుభవం ఆత్మయందే. ధ్యానం తత్పూర్వం. ధ్యానించేది దైవాన్న ఆత్మన అనేది కాదు ప్రధానం. కాని నువ్వు ఆత్మను తప్పించుకోలేవు. దైవాన్ని నువ్వు చూచేది అన్నిటిలోనే కాని నీలో కాదు అన్నమాట. సర్వము దైవమైతే ఆ సర్వంలో నీవు లేవా? నీవే దైవం అయితే సర్వము దైవం కావడంలో వింత ఏమి? ఇట్టి అభ్యాసానికి సైతం చూచేవాడు ఆలోచించేవాడు ఒకడు ఉండవలే. వాడెవడు? ప్రశ్న: కవిత, గానము, జపము, భజన, సుందర ప్రకృతి దృశ్యములు, తత్వవేత్తల చరితలు ఇట్టివి ఒక్కొక్కప్పుడు యథార్థమైన సర్వైక్యత అనుభూతిని కలిగిస్తవి. అచ్చట వ్యక్తిత్వానికి తావులేదు. ఆ గాఢ సుఖ శాంత స్థితియేనా భగవాన్ పలుమార్లు ప్రస్తావించే హృదయంలో మునగడం. దాన్ని అభ్యసించటం వల్ల గాఢతర సమాధి స్థితి, దాని మూలాన పూర్ణ సత్ దర్శనము లభించునా? మహర్షి: మళ్ళీ అదే సుందర దృశ్యాల వలని ఆనందం. ఆ ఆనందం ఆత్మలోనిదే. అది నూతనము తరువాతది కాదు. నీకు సుఖమనుకున్న తరుణాలలో శుద్ధ చైతన్యంలో మగ్నుడవుతున్నావు. ఆ మజ్జనమే స్వస్వరూప ఆనందాన్ని తెలుపుతున్నది. కాని తలపుల కలపోతల వల్ల ఇతర విషయాలను సంభవాలను ఆనందానికి కారణాలు అనుకుంటున్నావు. నిజంగా ఆనందం నీలో నిష్టం. ఆయా సమయాల్లో నీ ఎరుక లేకనే హృన్నిమజ్జనం అవుతున్నావు. అది తెలిసి చేస్తే ఆత్మానుభవం అంటావు. తెలిసి హృన్మగ్నుడవు కా? టాక్ నెంబర్ 255. ప్రశ్న: ఆత్మానుభవం ఎప్పుడూ కలుగవలనంటే మనస్సు నిశ్చలంగా ఉంటే చాలు, అవునా? మహర్షి: వేరే ఏ ప్రవృత్తులు లేక నిశ్చలంగా ఉండగలిగితే చాలా మంచిదే. అలా కాకపోతే ఆత్మానుభవం కొరకు మటుకే మనసు నిశ్చలం చేస్తే ఏం ప్రయోజనం? కర్మ ప్రవృత్తి ఉన్నంతకాలం ఆత్మ సాధనాయత్నం మానరాదు. టాక్ నెంబర్ 256. ప్రశ్న: జ్ఞానం పూర్ణంగా సునిశ్చితం కాని వాని గూర్చిన చర్చ. అట్టి మందజ్ఞాని కేవల నిర్వికల్ప స్థితికి ఈవలనే ఆగిపోతాడా? మహర్షి: తను మానసి దశలో కూడా కేవల నిర్వికల్ప స్థితి రావచ్చు. ప్రశ్న: మధ్యమ ఉత్తమ జ్ఞానులను జీవన్ముక్తులంటారే, తనుమానస స్థితిలో కేవల నిర్వికల్పం అయ్యాయి. మందజ్ఞానికి ఇక్కడ తావెక్కడా? మహర్షి: ఆత్మ